అధికారంలో ఉంది కదా, సుదీర్ఘంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఈ ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే ఎమ్మెల్సీ ఇవి కేటాయిస్తే సరిపోతుందా? 50% పైగా ఓట్ షేర్ ఉన్న విషయంలో ఎందుకు పట్టించుకోలేదు అనేది పుల్లారావు గారి పాయింట్. మీరు టీడీపీ పార్టీ కూడా సుదీర్ఘంగా అధికారంలో ఉంది కదా, ఏం చెప్తారు రేణు గారు? పుల్లారావు గారిని ఒక్క నిమిషం, పుల్లారావు గారు ఇప్పుడు పుల్లారావు గారు చాలా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు చేయకూడదు, బీసీని ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదు, బీసీకి ఎందుకు చేయకూడదు, అవి ఇవి అని. ఇప్పుడు పుల్లారావు గారు జనసేనలో ఉన్నారు, జనసేన తరఫున పోటీ కూడా చేస్తున్నారు. ఈ రోజు వారు జనసేన అధ్యక్షుడితోటి తీర్మానం చేసి రేపు పెట్టమనండి. రేపు జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అని పెట్టమనండి. లేదా జనసేన ఇప్పుడు ఇచ్చినటువంటి వరకు ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఎక్కడైతే వారి సర్వేల ప్రకారం బాగుందని అనుకుంటున్నారో వాటిలో బీసీ అభ్యర్థుల్ని పెట్టమనండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళంలో చూస్తే ఒక అచ్చెన్నాయుడు గారు, అలాగే గతం ఎన్నో సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎర్రంనాయుడు గారు, ఈ రోజు వారి తనయుడు రామ్మోహన్ నాయుడు గారు, ఆ విధంగా అయ్యన్న పాత్రుడు గారు, మాకు ప్రతి జిల్లాలో కూడా యనమల రామకృష్ణుడు గారు, మరి వారు అనేక పదవులు ఒక కీలకమైనటువంటి శాఖలే కాకుండా పార్టీలో కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తి. వారు ఒక మరి బీసీ కులానికి చెందినటువంటి నాయకులు. అలాగే కేఈ కృష్ణమూర్తి గారు, కాలువ శ్రీనివాసులు గారు, ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక కీలకమైన శాఖలను ఇచ్చాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలో అన్డౌటెడ్ గా ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ యొక్క సామాజిక న్యాయాన్ని ప్రశ్నించేటువంటి అటువంటి నైతికమైనటువంటి హక్కు ఇతర పార్టీలకు ఉందని మాత్రం ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలకు ఏమాత్రం కూడా లేదు. అనేక సందర్భాల్లో పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కీలకమైనటువంటి పదవుల్లో కానీ ప్రతిసారి కూడా మరి ఇటు బీసీలకు కానీ అటు కాపులకు కానీ అటు ఎస్సీలకు కానీ మైనారిటీలకు కానీ ప్రతి వర్గానికి కూడా అవకాశాలు కల్పించింది. ఈరోజు ఇప్పుడు మన పుల్లారావు గారు చాలా చెప్పారు దేశంలో ఉన్నటువంటి సమస్యల గురించి. ఆంధ్ర రాష్ట్రంలో బీసీని మరి తీర్మానం మీరు పెట్టండి, మీ పార్టీ అధ్యక్ష పదవి ఒక బీసీకి ఇవ్వండి. ఈ రోజు మీరు ఎందుకు మరి మీరు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఎందుకు ఈ రోజు ఇప్పటి వరకు మీకు మరి మార్పు కోసం వచ్చినటువంటి వారు ప్రశ్నిస్తే సరిపోదు. పుల్లారావు గారు ఆచరణలో కూడా చూపించవలసినటువంటి అవసరం బాధ్యత మీ పైన ఉంది. చక్కగా జవాబు. కాబట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి లిస్టులు చూస్తే మా పార్టీలో ఎంపీలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, పోటీ చేసావా, అధికారంలో ఉన్నావా, ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన సీట్లలో ఇప్పటి వరకు పుల్లారావు గారు రేణుకా గారు అనేది ఏమిటంటే పుల్లారావు గారు మార్పు కోసం వచ్చినప్పుడు పుల్లారావు గారు రేణుకా గారు అనేది ఏమిటంటే మార్పు కోసం ప్రత్యేకించి వచ్చినప్పుడు సీట్ల కేటాయింపులోనే కదా ముందు జరిగితే మార్పు వస్తుంది అనేది రేణుకా గారి వాదన. సీట్ల కేటాయింపులో గనక కేటాయిస్తేనే కదా ముందు మార్పు వస్తుంది అనేది. ముగ్గురు వాళ్ళ స్పెషాలిటీ ఏంటి? వాళ్ళ స్పెషాలిటీ ఒకవైపు మేము కులాలకు అతీతంగా పనిచేస్తాం అంటున్నారు, కానీ మరి మీ అధ్యక్షుల వారు 2 నియోజకవర్గాలు ఎన్నుకున్న 2 నియోజకవర్గాలు కూడా వారి సామాజిక వర్గంకి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్న దగ్గర నుండే ఎందుకు పోటీ చేస్తున్నారు అంటే వారు చెప్పేదానికి మరి నమ్మట్లేదని అనుకోవాలి కదా. రైట్, పుల్లారావు గారిని అడుగుదాము ప్రత్యేకించి. పుల్లారావు గారు మీతో మాట్లాడతాను నేను, ఒక చిన్న విరామం. న్యూస్ రూమ్ చర్చకు తిరిగి స్వాగతం. పుల్లారావు గారు ఏం చెప్తారు? ఒక వర్గం ఓట్లనే ప్రాతిపదికగా ఆధారంగా చేసుకునే అభ్యర్థులు ప్రకటించారు. సమతూకం సమన్యాయం ఎక్కడిది? ప్రత్యేకించి ఈ రోజు ప్రకటించిన అభ్యర్థుల్లో లేకపోయినా పవన్ కళ్యాణ్ కూడా ఇటు భీమవరం, గాజువాక ఇవన్నీ కూడా చూసినా కూడా అభ్యర్థుల విషయంలో ఒక వర్గానికి సంబంధించి బలంగా ఎక్కడున్నారు, అక్కడ వేరే సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఎందుకు ప్రకటించలేదు, ఎక్కడ బలంగా ఉన్నారో అవి చూసుకునే లెక్కలేశారు. సామాజిక న్యాయం లేకపోతే సమతూకం ఎక్కడ అనేది రేణుకా గారి వాదన. కరెక్ట్, చక్కటి ప్రశ్న అడిగారు, చక్కటి జవాబిస్తా. ఇంకా మేము ఒక ఎలక్షన్ కూడా చేయలేదు, మొదటి ఎలక్షన్కి వెళ్తున్నాం. బలం ప్రజలు వేస్తారా, డబ్బుకు లొంగిపోతారా? డబ్బు ఆల్రెడీ పంచిపెడుతున్నారు, లక్షలు పంచిపెడుతున్నారు. ఎలక్షన్ పోటీ చేశాక రిజల్ట్స్ ఆలోచించి ఓహో మాకు ఇక్కడ బలం ఉన్నది అప్పుడు పెడతాం. మాది కొత్త రికార్డ్, కొత్త షీట్. బలం ఉన్నదంటే ఎవరికేస్తారు ఓటు? అంటే మీరు మార్పు కోసం వస్తున్నామని చెప్తున్నారు కదా, మీరు మార్పు కోసం వస్తామని చెప్తున్నప్పుడు మీరు మార్పు కోసం వస్తున్నామని చెప్తున్నారు కదా. మీరు ఒక అథ్లీట్, మీరు అడిగిన ప్రశ్న చెప్తా, దానికి జవాబిస్తే చాలా మంది పడతా. ఇప్పుడు వరకు ఎలక్షన్ పోటీ చేయలేదు, ఏదో పరీక్షలాగే వెళ్తున్నాం. ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఎక్కడెవరు వస్తున్నారు కంపారిజన్ అప్పుడు అడగాలి.
35 సంవత్సరాలు బట్టి పార్టీ ఉన్నది తెలుగుదేశం. మీకు తెలుసు కదా ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు మంత్రులు అవ్వలేదు మీకు తెలుసు, నాకు తెలుసు. ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కదా. మిగతా పార్టీలు కూడా ఎలక్షన్ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ 72 సంవత్సరాలు చేశారు. జనసేన పార్టీ ఎలక్షన్ పోటీ చేయకుండా మా బలం ఎక్కడున్నదని చెప్తారు. గత నెల నుంచే మీడియాలో కూడా వస్తుంది జనసేన పార్టీ మీరు చేశారు. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. ఇవాళ ఐ వెరీ హ్యాపీ యూ హావ్ షోన్ జనసేన. మీడియాలో బ్లాక్అవుట్ చేయలేదా? మాకు రూల్స్ పెడతారా? మేము ఛాలెంజ్ చేసిన అడిగిన క్వశ్చన్ చెప్పలేకపోతారే. ఇప్పుడు వరకు మేము ఎలక్షన్ పోటీ చేయలేదు. పోటీ చేశాక 50% వచ్చిందా 10% వచ్చిందా ఓడిపోయావా అప్పుడు ప్రశ్నించండి. ఇప్పుడు మీ రికార్డ్ ఏంటి అడుగుతున్నా, జవాబు చెప్పండి. ఎలక్షన్ పోటీ చేయకుండా భీమవరంలో బలం ఉన్నది, లేకపోతే పోలవరంలో బలం ఉన్నది, అది తప్పు కదా. పోటీ చేశాక రిజల్ట్స్ వచ్చాక ఖచ్చితంగా అడగండి, అప్పుడు వాళ్ళు జవాబు చెప్పాలి. రేణుక గారు, ఇప్పుడు పుల్లారావు గారు ఏమంటున్నారంటే మేము ఇంకా పోటీయే చేయలేదు కాబట్టి మాకు సామాజిక న్యాయం అనేది ఎట్లా మేము చెప్తాము అని. కానీ ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ, మీకు ఒక కమిటీ ఉంది, మీకు ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది, వేరియస్ కమిటీలు వేసుకున్నారు, అందులో చేయించవలసింది చూపించవలసింది కదా అని అడుగుతా ఉన్నాము. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఏమంటే సామాజిక న్యాయం అమలు చేసేటువంటి విషయంలో మాటలు కాదు చేతల విషయంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ముందుంది అని చెప్తున్నాను. అది సామాజిక న్యాయం అనే పునాదుల మీద తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అని చెప్తున్నాను. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వయస్సుల వాళ్ళకి అవకాశాలు కల్పించింది రాజకీయంగా అనే తెలుగుదేశం పార్టీ. రేణుక గారు, ప్రత్యేకించి ఈసారి ఎన్నికల్లో ప్రచారంలో కూడా ఏదైతే సామాజిక అంశాలే ప్రధాన అంశంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకించి ఇటు వైసీపీ ఏదైతే జాబితాలో కాంబినేషన్ చూస్తే కూడా ఎక్కువ శాతం రెడ్లకు కేటాయించారు. ఆ తర్వాత స్థానంలోనే బీసీలకు 34 ఇచ్చారు. బట్ మీ కాంబినేషన్ లో 41 స్థానాలు బీసీలకు ఇస్తే ప్రత్యేకించి కమ్మ 40 ఇచ్చారంటే మీరు కమ్మ బీసీ కాంబినేషన్ లో వెళ్తున్నారా? ఈ ఈక్వేషన్ లో ఎన్నికలకు వెళ్తున్నారా? మీరు తప్పుగా అక్కడ మీరు తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారమ్మా రూప. మీరు ఒక్క నిమిషం, ఎందుకనంటే మీరు వైసీపీ ఏదో రెడ్ల తర్వాత బీసీలకు ఇచ్చింది అని చెప్పి అపోహ పడుతున్నారు. రాయలసీమలో ఈవేళ ఉన్నటువంటి 41 సీట్లలో ఏదైతే ఓసీలకు ఇచ్చేటువంటి 41 సీట్లలో 33 సీట్లు ఒకే సామాజిక వర్గం రెడ్డి కులస్తులకే ఇవ్వటం జరిగింది. కేవలం 8 సీట్లు మాత్రమే మిగతా అన్ని కులాలకి సంబంధించి కేవలం 8 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఒక ప్రాంతానికి సామాజిక న్యాయం అవసరం లేదా? అది మన ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదా? వాళ్ళు ఇచ్చినటువంటి మిగతా 41 సీట్లు కూడా ఎక్కడ ఇచ్చారు? వాళ్ళు బలహీనంగా ఉన్న దగ్గర ఇచ్చారు. గతంలో కూడా చూసాము 5 పార్లమెంట్లు గెలిస్తే అందులో 5 పార్లమెంటు సభ్యులు ఉంటే మొన్నటి వరకు 4 అందులో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక్కరే వరప్రసాద్ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు గెలిచే దగ్గర, అవకాశం ఉన్న దగ్గర ఎప్పుడూ కూడా వారి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. పార్టీలో గాని గత ఎన్నికల్లో గాని ఎటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించే దగ్గర కానీ. వేరే తెలుగుదేశం పార్టీ వరకు చూస్తే ఇవాళ బీసీలకు అనేక అవకాశాలు కల్పించింది. ఇంత ముందు చెప్పినట్టుగా ఒక డిప్యూటీ సీఎం ఇచ్చాము, పార్టీలో ఇచ్చాము, పార్టీ అధ్యక్ష పదవిగా ఇవాళ కళా వెంకట్రావు గారు ఉన్నారు. అట్లా అనేక జిల్లాలలో ఉన్నటువంటి సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అందరికీ అవకాశం ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పుల్లారావు గారు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించవలసింది తెలుగుదేశం పార్టీ, ఆచరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని కాదు. మీరు ప్రశ్నించవలసింది మీ పార్టీలో, మీరు ప్రశ్నించవలసింది ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీని కానీ అమలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని కాదు. వారు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. మీరు కూడా ప్రశ్నించండి. రాయలసీమలో పెట్టండి. ఒకవేళ మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ముఖ్యమంత్రి పదవి, మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక బీసీ అని చెప్పండి. ఇప్పటి వరకు మీ పార్టీలో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీసో ఇంకొకటో కీలకమైన పదవులన్నీ కూడా మీరు వారికని చెప్పండి. చేతల్లో చేస్తే ఇప్పటిలోగానే నమ్మేవారు పుల్లారావు గారు. మీరు ఇప్పటి వరకు మీరు కూడా ఒక పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, ఇప్పుడు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్లో ఒక సామాజిక వర్గమే ఓట్లేస్తే గెలిచినటువంటి సందర్భాలు లేవు. ఆ చరిత్ర ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఉండదు. అది అటువంటి అవకాశం కూడా ఉండదు. కానీ ఎవరైతే ఓవరాల్ గా ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కులాల ప్రాతిపదికగా, వర్గాల ప్రాతిపదికగా ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ఒక లీడర్షిప్
లీడర్షిప్ నాయకత్వ పటిమ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చూసి బేరేజ్ వేసుకొని చేస్తారే తప్ప నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ యొక్క కులాల వారీగా చిచ్చు పెట్టి చర్చ చేసి ఇటువంటి రచ్చ చేసుకుంటే భవిష్యత్తులో ఒక సమాజంలో అస్థిరత అశాంతి ఒక మంచి పరిణామం మాత్రం రాష్ట్రాన్ని కాదు. యూనిట్ గా చూసినప్పుడు మనం జిల్లాల వారీగా చూసినా లేకపోతే ఏదైనా చూసినా కూడా చక్కగా చెప్పారు. రాయలసీమలో 55 ఎమ్మెల్యేల్లో వైసీపీ ఆయన కులానికి ఇచ్చారు. కరెక్ట్. 52లో 41 రెడ్లకి ఇచ్చారు. 52లో 41 రెడ్లకి ఇచ్చారు. కరెక్ట్ గా చెప్పారు. రాయలసీమ జరిగిందని సహిస్తున్నావా? ఎలక్షన్ సిస్టమ్ అలా పెట్టారు. ఎలక్షన్ లో పవర్ క్యాప్చర్ చేస్తే 85 మంది ఎమ్మెల్యేలు వస్తే రాష్ట్రం ఆ మనిషిది అయిపోతుంది. అన్ని ప్రాజెక్ట్స్ అయిపోతున్నాయి, అన్ని కాంట్రాక్టర్స్ అయిపోతున్నారు, జడ్జెస్ అపాయింట్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. పవర్ ఎలా తెచ్చుకున్నాం? 85 ఎమ్మెల్యేలు. కరెక్ట్ గా చెప్పారు మీరు రాయలసీమ గురించి. ఆ అర్థంతోనే మనం చూడాలి. చక్కటి అర్థం నాకు చూపెట్టారు. నా బొమ్మ కనపడట్లేదు, ఎందుకంటే ఇప్పుడు వరకు ఎలక్షన్ పోటీ చేయలేదు, ఒక్క ఎలక్షన్ పోటీ చేయలేదు. గెలిస్తే వస్తే మీరు విమర్శిస్తే ఎస్ కరెక్ట్ చేసుకోవాలి, మేమేంటి ఎవరైతే ఇంకా మాకేం లేదు. కానీ పుల్లారావు గారు ఇలాంటి టైంలో కులాల వారీగా ఇప్పుడు ఓట్లు ఎలా చీల్తాయి, ఎవరికి చీల్తాయి అనేది లెక్కలు వేసుకున్నారు, అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఎవరి కాళ్ళు ప్రత్యేకించి ఈ ఓట్ చీలిక లేదంటే ఈ ఓట్ షేరింగ్ గురించే ప్రత్యేకించి అంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో రహస్యమే లేదు. ఏ పవర్ వాడుతున్నారు, ఏ మసలు వాడుతున్నారు తెలుసు. అంత సింపుల్ ఎలక్షన్ కాదు. సైంటిఫిక్ గా మనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అన్ని ఎదురు చూస్తున్నాం. బలహీన వర్గాలు డబ్బులు లేవు, మీడియా లేదు, ఫైట్ చేస్తున్నాం. ఓడిపోతాం కానీ ప్రజలు నిద్రలు వస్తున్నారు. మెల్లిగా టైం పడతారు. జయప్రకాష్ నారాయణ గారు మీరేం చెప్తారు? సామాజిక మార్పు టైం పడతారు. పుల్లారావు సామాజిక అసమానత వివక్ష అనుభవించిన వ్యక్తులు మాత్రమే ఆ మార్పు కోసం అసమానతలు పోగొట్టుకోవడం కోసం పనిచేస్తారు. మరి ఆ విధంగా అసమానత అనుభవించిన వ్యక్తులకు సీట్లు ఇవ్వకుండా మేమేదో మార్పు చేస్తామంటే అది సాధ్యమయ్యేది కాదు. మీ వాదన మరి సమంజసం కూడా కాదు. ఇందులో ఈ సామాజిక అంశంలో సామాజిక న్యాయంలో మాత్రం సరే తెలుగుదేశం పార్టీపై బీసీలకి అసంతృప్తి కీలక సందర్భాల్లో ఉన్నప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 35 సంవత్సరాల్లో పార్టీ బీసీలకి గొప్ప న్యాయం వినపడలేదు. జరిగిందంటే గతంలో జరిగిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ అలాగే జాతీయ స్థాయిలో మరి మండల కమిషన్ రిపోర్టు 27% రిజర్వేషన్లు కల్పించిన సందర్భంలో మరి స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా మరి రామారావు ఉండి నందమూరి తారక రామారావు ఉండి బీసీల కోసం పనిచేసిన సందర్భాన్ని బీసీలు గుర్తించుకోబట్టే ఈ రోజు వరకు బీసీలు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. మాకు కొన్ని అసంతృప్తులు, ఆ పార్టీపై అసంతృప్తి అలాగే వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా నేడున్న పరిస్థితిలో మరి రాష్ట్రానికి కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు వచ్చిన తరుణంలో రైట్, మనకి చిన్న ఆడియో డిస్టర్బెన్స్ గా ఉంది. రేణుక గారు ప్రత్యేకించి ఈ ఏదైతే అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత అంతా కూడా ఇటు టీడీపీ గానీ వైసీపీ గానీ జనసేన కానీ ప్రకటించిన అభ్యర్థుల లిస్టు గమనిస్తే ఎక్కువ శాతం మాట్లాడుతోంది టీడీపీ కమ్మ బీసీ కాంబినేషన్ లో వెళ్తోంది, వైసీపీ రెడ్డి ఎస్సీ ఎస్టీ కాంబినేషన్ లో వెళ్తోంది, జనసేన కాపు ఓట్ బ్యాంక్ కాంబినేషన్ లో వెళ్తోందని అంటున్నారు. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఇది వాస్తవం కాదు. ఎందుకనంటే ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసే ముందు కేవలం కులం ప్రాతిపదిక మీద ఓట్లు వేయటం లేదు. ఇవాళ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సమాజంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎవరైతే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏ కులం వారికి వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉంది, వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళని తీసుకొని వెళ్తున్నారా, సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఈ రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకుని వెళ్తున్నారు అనేటువంటిది బేరీ చేసుకున్న తర్వాత
కులం అనేటువంటిది ఒక అంశమే తప్ప కేవలం కులం ప్రాతిపదికన ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు, జరగవు. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా కులాలకు అతీతంగా ఇవాళ జరగబోయేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు. 2019 రేపు వచ్చే నెల 11వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నిక కాబట్టి ఒక అనుభవానికి పట్టం కడతారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూసాము, మనకు ఒక డెఫిసిట్ అంటే ఆర్థికంగా ఒక లోటుతో మొదలైనటువంటి ప్రస్థానం, ఒక రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రం, మనకు పెద్దగా పరిశ్రమలు లేనటువంటి ఒక రాష్ట్రం ఇవాళ ఎట్లా ప్రగతి పదంలో ఏ విధంగా పరుగులు పెడుతుంది. ఇవాళ ప్రతి మహిళకి, ప్రతి పేదవారికి కూడా ఇవాళ మనం పెన్షన్ 2000 రూపాయలు ఇస్తున్నా, మనము ఆడపడుచులకి మరి 94 లక్షల మందికి ఇవాళ 9400 కోట్లు ఈ 2 నెలల్లో ఇచ్చామన్నా, రైతుకి ఒక అండగా ఉన్నామన్నా, ఒక పెద్ద కొడుకులా, ఒక పెద్ద అన్నలాగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2.5 కోట్ల మందికి వ్యక్తిగతంగా కనెక్ట్ అయినటువంటి పథకాలు ఈ భారతదేశంలో ఎక్కడైనా కొనసాగుతున్నాయా అని అడుగుతున్నాను. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ చూస్తే వాళ్ళదొక ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి రాష్ట్రం, ఒక సర్ప్లస్ స్టేట్ అయినప్పటికీ అక్కడే కాదు మొత్తం ఈ భారతదేశంలోనే అసలు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఇది సాధ్యమైంది. ఒక ఆర్థిక లోటుతో మొదలైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలా ముందుకెళ్తున్నాయి అని చెప్పి పుల్లారావు గారు లాంటి ఆర్థికవేత్తలు సైతం మరి ఆఫ్ ది రికార్డ్ ఆశ్చర్యపోయేటువంటి విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి కార్యక్రమాలంటే, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటు మరొకరికి వెయ్యాలి అనేటువంటి ఆలోచన ఎందుకు చేస్తారు ఓటరు అనేటువంటిది నా ప్రశ్న. కేవలం కులం అనేటువంటిది కాదు, అన్ని చూశారు. గతంలో ప్రాంతాలనే రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకున్నాయి కొన్ని పార్టీలు, వాళ్ళకి ప్రజలు పట్టం కట్టలే. కొన్ని రాజకీయ పార్టీలు వెలిశాయి, కొన్ని సామాజిక ప్రాతిపదికన రాజకీయ పార్టీలు వెలిశాయి. వారికి కూడా ప్రజలు మరి అవకాశం కల్పించినటువంటి పరిస్థితిని గత అనుభవాలు ఉన్నాయి. కేవలం తెలుగుదేశం పార్టీని, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారిని కానీ, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒక కులానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా భావించటం లేదు. కాబట్టే ఈ రోజు ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఇప్పుడు రేణుకా గారు ప్రత్యేకించి ఒక పాయింట్ మాట్లాడుతున్నారు. ఏపీలో కులాల పరంగా, రాజకీయ పరంగా సమీకరణాలు, పార్టీల లెక్కలు వేస్తున్నా కూడా జనాలు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ప్రాక్టికల్ గా జరిగిన అభివృద్ధి ఈ విషయాల్ని బేస్ చేసుకుని ఓటింగ్ వేస్తారు అనేది మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్ గా ఉంటారు. కులాల పరంగా, రాజకీయంగా, ఆర్థికంగా లేకపోతే ఈ విషయాలన్నింటిలో కూడా సమతూకం పాటించినా కూడా జనాలు ప్రాక్టికల్ గా ఉంటారు, కులాన్ని పట్టించుకోరని అంటున్నారు. ఒక విశ్లేషకులుగా మీ మాట ఏమిటి? ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది రేణుకా గారు కరెక్ట్ గా చెప్పారు. ఇన్ని స్కీమ్స్ పెట్టావు, ఇంత డబ్బు ఇచ్చావు, చేసావా, ఏమి దాని మీద వెళ్తలేదు కదా, గవర్నెన్స్ మీద వెళ్తలేదు కదా. కులం, సామాజిక మార్పు. కాళీశ్రీరామ్ గారు ఆంధ్రప్రదేశ్ 12 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు 2 రోజులు భీమవరంలో ఉన్నప్పుడు ఆ 2 రోజులు ఆయన సీనియర్ అయిన మిత్రుడిగా 2 రోజులు కలిస్తే నాతో ఒక మాట అన్నాడు. డాక్టర్ పుల్లారావు, నీ కులం అంటే నీకు క్షేమ అన్నాడు. అన్నాను, నువ్వు ఎందుకు మాట్లాడావు నీ కులం గురించి? అందరూ నువ్వు ఆ కులానికి చెందిన మనిషిని అందరూ అంటున్నారు, నువ్వు చెప్పుకోవట్లేదని. నా దగ్గర ఆయన క్లోజ్ ఫోటోలు ఉన్నాయి. దానికి నేను జవాబు చెప్పలేకపోయా. మన కులం ఇదే నేను చెప్పుకోపోయినా, ఆ కులంలో పెళ్లి చేసుకోపోయినా ఎదరు వాళ్ళు అంటున్నారు కదా. అందువల్ల కులం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. తగ్గిపోవాలి, కులాన్ని యాన్హిలేట్ చేయాలని అంబేద్కర్ అన్నాడు, కులాన్ని తీసేయాలన్నాడు. జయప్రకాష్ నారాయణ గారు మీరేం చెప్తారు ఫైనల్ గా? ఇటు అసెంబ్లీ జాబితానే కాకుండా ఎంపీ జాబితా కూడా ప్రత్యేకించి ఇటు టీడీపీ, వైసీపీ ప్రకటించిన దాంట్లో కూడా మీకు బీసీల పరంగా చూస్తే ఎలా అనిపించింది ఎంపీ అభ్యర్థుల విషయంలో? వాస్తవంగా చూస్తే రాష్ట్రంలో కుల ప్రాధాన్యతగానే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వైసీపీ 51 సీట్లు రెడ్లకిచ్చి ఆ పార్టీ రెడ్ల పార్టీ అనిపించుకుంది. అలాగే టీడీపీ 48 సీట్లు కమ్మలకిచ్చి ఆ పార్టీ కమ్మలకి అనుకూల పార్టీ అనిపించుకుంది. అలాగే జనసేన మరి ఇప్పుడే పుట్టి కూడా అది కాపులకి ఎక్కువ సీట్లు ఇచ్చి మరి కాపు పార్టీ అనిపించుకుంది. ఈ లెక్కల్లో చూసుకుంటే మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది.
పార్టీలు ప్రత్యేకించి వారి వారి సామాజిక వర్గాలకి కేటాయించినప్పటికీ కూడా బీసీల విషయంలో ఛాంపియన్ మేమే అని చెప్పి టీడీపీ 41 సీట్లను అసెంబ్లీ సీట్లను కేటాయిస్తే కేవలం 34 సీట్లతోనే వైసీపీ బీసీ అభ్యర్థులకి కేటాయించింది. బట్ ఓవరాల్ గా చూస్తే ఏపీ రాజకీయాల్లో ఈసారి కులం ప్రాతిపదికన ఓటింగ్ జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా బీసీలు కాపుల ఓటింగ్ నేపథ్యంలో వీరు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో ప్రధాన పార్టీల